హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి 101 షిఫ్ట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మనం 27th నవంబర్ జరిగిన థర్డ్ షిఫ్ట్ పేపర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో దీంట్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ సైన్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా క్వశ్చన్ బై క్వశ్చన్ చాలా క్లియర్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా బాగా అర్థమయ్యే రీతిలో క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా తెలుగులో కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు పిక్చర్స్ కూడా మీకు పక్కనే పెట్టి చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? సో సైన్స్ మీద ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనే గ్రిప్ రావాలి అంటే కంపల్సరీగా ఈ సిరీస్ని మీరు ఫాలో అప్ అవుతుండండి. కొత్తగా వచ్చిన పిల్లలైతే ఇక్కడ చాలా క్వశ్చన్స్ నేర్చుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. ఎక్కడ ఏది ఎలా అడుగుతున్నాడనే ఒక కాన్సెప్ట్, ఒక క్లియర్ ఐడియా మీకు జనరేట్ అవుతుంది. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్ళి 25 సైన్స్ క్వశ్చన్స్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చాలా డీప్గా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. సో 27th నవంబర్ షిఫ్ట్ 3 ఫస్ట్ క్వశ్చన్. వెన్ ఎ గన్ ఈజ్ ఫైర్డ్ ద బుల్లెట్ మూవ్స్ ఫార్వర్డ్ బికాజ్ అన్నాడు. తుపాకీని కాల్చినప్పుడు బుల్లెట్ ముందుకు వెళ్తుంది, ముందుకు కదులుతుంది. ఎందుకు? దానికి కారణం ఏంటి అంటే ఇదిగోండి, ద రీకాయిల్ ఆఫ్ ది గన్ యాక్ట్స్ బ్యాక్వర్డ్ యాజ్ రియాక్షన్. తుపాకీ వెనకకు తగ్గుతుంది కాబట్టి ప్రతిచర్యగా ముందుకు వెళ్తుంది అన్నమాట. అంటే తుపాకీ ఎప్పుడైతే బుల్లెట్ కాల్చిందో బుల్లెట్ ముందుకు వెళ్తుంది, తుపాకీ వెనక్కి వెళ్తుంది. సో ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. ఓకేనా? కాబట్టి వెనక్కి బుల్లెట్ ముందుకు వెళ్ళింది కాబట్టి గన్ను వెనక్కి వెళ్ళింది అనమాట. సో ఇది న్యూటన్స్ థర్డ్ లా మీద పనిచేసి ఈ గన్ అనేది వర్క్ అయింది అనమాట. ఓకేనా? కాబట్టి ద రీకాయిల్ ఆఫ్ గన్, వెనక్కి గన్ను రావటం, వెనక్కి తగ్గటం అనేది బ్యాక్వర్డ్ రియాక్షన్ ఎందుకు జరిగిందంటే బుల్లెట్ ముందుకు వెళ్ళింది కాబట్టి. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. Coming to second question, which of the following observations best supports that liquids have definite volume but no fixed shape అన్నాడు. సామాన్యంగా ద్రవాలు, లిక్విడ్స్, వాటికి ఫిక్స్డ్ వాల్యూమ్ ఉండిద్ది కానీ ఫిక్స్డ్ షేప్ అనేది ఉండదు. ఫిక్స్డ్ వాల్యూమ్ అయితే ఉండిద్ది కానీ ఫిక్స్డ్ షేప్ ఉండదు. నిర్దిష్ట ఘనపరిమాణం ఉంటుంది కానీ స్థిరమైన ఆకారం ఉండదు. ఎందుకు అన్నాడు. ఎందుకు? కారణం ఏమై ఉండిద్ది అంటే ఇదిగోండి ఫోర్త్ ఆప్షన్, వాటర్ టేక్స్ ద షేప్ ఆఫ్ ఇట్స్ కంటైనర్ బట్ రిటైన్స్ ఇట్ వాల్యూమ్ అన్నారు. ఇదిగోండి ఇక్కడ వాటర్ని మనం ఈ జార్లో పోసాం. ఓకేనా? ఇందాక వాటర్ ఏమో ఈ జగ్ షేప్లో ఉంది, కానీ ఎప్పుడైతే మనం గ్లాస్లో పోసామో గ్లాస్ షేప్లోకి మారిపోయింది. అంటే ఏమి లేదు, నో ఫిక్స్డ్ షేప్. వాటర్కి ఫిక్స్డ్ షేప్ లేదు కానీ వాల్యూమ్ ఏంటి, ఫిక్స్డ్గా ఉంది. ఇక్కడ 2 లీటర్లు ఉందనుకోండి, ఇక్కడ కూడా 2 లీటర్లే ఉండిద్ది. అంటే వాటర్ ఫిక్స్డ్ వాల్యూమ్లో ఉండిద్ది కానీ షేప్ ఫిక్స్డ్లో ఉండదు. నువ్వు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారానికి అది మారిపోయింది అనమాట. ఓకేనా? కాబట్టి డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ కారణం వలన మనం చెప్పాలి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ ఎక్కువ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్సే ఉన్నాయి. చాలా ఈజీగా పెట్టే కొన్ని ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చూసి మనం ఆన్సర్ చేయాలి. కమింగ్ టు క్వశ్చన్ రిపీట్ అయినట్టుంది, చూస్తాను. ఫోర్త్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఈజ్ సాచురేటెడ్ అన్నాడు. సాచురేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి అన్నాడు. సాచురేటెడ్ అనే పదం రాగానే సింపుల్గా మనం చెప్పేయాలి సింగిల్ బాండ్. సింగిల్ బాండ్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఆల్కేన్. ఆల్కేన్ లెస్ట్లో ఏముండిద్ది, ఏఎన్ఈ ఉండిద్ది. కాబట్టి ఇది కాదు, ఈఎన్ఈ ఉంది. ఇది కాదు, ఈఎన్ఈ ఉంది. ఇది కాదు, వైఎన్ఈ ఉంది. ఇక మిగిలిపోయిన అంటే ఏంటి, బ్రోమోప్రోపేన్. ఇవన్నీ చూసి ఏదో కొత్త పేర్లు కదా, అన్నీ తెలియాలిగా అనుకుంటూ ఉంటారు. సింపుల్, సాచురేటెడ్ అంటే సింగిల్ బాండ్ అంటే మనకి ఆల్కేన్ ఉండాలి, CnH2n+2. ఆల్కేన్ అంటే లాస్ట్లో ఏఎన్ఈ ఉండాలి.
సో 4th క్వశ్చన్కి ఆన్సర్ డి అనమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ద స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్ అన్నారు. ఇదిగోండి స్ట్రైట్ చైన్ అంటే ఇలా ఉండాలన్నమాట. ఓకేనా, ఇలా స్ట్రైట్లో కార్బన్స్ అనేది మనం ఫామ్ చేయగలగాలి. అలా ఉంటే దాన్ని స్ట్రైట్ చైన్ అంటారు. అలా ఏది ఉండిద్ది అన్నాడు. మిథైల్ పెంటేనా, మిథైల్ పెంటేన్ ఉండిద్ది, కానీ దీన్ని మనం బ్రాంచ్ లాగా కూడా ఫామ్ చేయొచ్చు అనమాట. కానీ వాడేమడిగాడు, స్ట్రైట్ చైన్లో మాత్రమే పెట్టాలి అన్నాడు. కాబట్టి ఏ కాదు, బి కూడా కాదు. బ్యూటేన్, ఎస్ బ్యూటేన్ ఆన్సర్ అవ్వాలి. ఐసోబ్యూటేన్ కూడా కాదు. ఐసోబ్యూటేను, 3 మిథైల్ పెంటేను, 2 మిథైల్ ప్రోపేను ఇవన్నీ కూడా బ్రాంచ్గా పెట్టచ్చు, స్ట్రైట్గా పెట్టచ్చు. ఐసోబ్యూటేన్ అయితే మనం బ్రాంచ్గానే పెట్టాలి, కానీ 3 మిథైల్ పెంటేను, 2 మిథైల్ పెంటేన్ ఉంది కదా, వీటిని మనం స్ట్రైట్గా కూడా పెట్టచ్చు అనమాట, బ్రాంచ్గా కూడా పెట్టచ్చు అనమాట. బ్రాంచ్ అంటే ఇలాగా ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇలా వచ్చేస్తాయి అనమాట, చెట్టు కొమ్మలు వచ్చినట్టు వచ్చేస్తాయి. అలా రాకూడదు, కేవలం స్ట్రైట్ లైన్లోనే వెళ్ళాలి. అలా పెట్టాలి అంటే మనం బ్యూటేన్ని పెట్టగలచ్చు. బ్యూటేన్ అంటే 4 కార్బన్లు, 1 2 3 4, ఇంకొకరు హైడ్రోజన్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కెమికల్, ఈ ఆర్గానిక్ కెమికల్, ఈ లాంగ్ చైన్స్ ఎలా రాయాలి అని ఫంక్షనల్ గ్రూప్స్ మీద ఒక వీడియో పెట్టాను. కంపల్సరీగా చూడని వాళ్ళు ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా. నెక్స్ట్ 6th క్వశ్చన్, ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, పవర్ అండ్ టైం అన్నాడు. మూడింటికి మధ్య రిలేషన్ ఏంటి అన్నాడు. సో ఎనర్జీ ఈక్వల్ టు ఎనర్జీ, మనం ఎనర్జీని లెక్కించాలంటే పవర్ ఇంటూ టైం. ఎంత పవర్తో పనిచేసావు, ఎంత సమయం పనిచేసావు, పవర్ ఇంటూ టైం అనమాట. సో సి ఆప్షన్, ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అనమాట, ఫార్ములా తెలియాలి. ఓకేనా. నెక్స్ట్, ద వెయిట్ ఆఫ్ ఏ బాడీ ఆన్ ద మూన్ ఈజ్ లెస్ దెన్ ది ఎర్త్ అన్నాడు. వెయిట్ ఆఫ్ ది బాడీ అంటే లెస్ దెన్ ఆన్ ఎర్త్ అన్నాడు. ఓకే, అంటే భూమితో పోల్చుకుంటే చంద్రుడి మీద మనిషి బరువు తక్కువ ఉంటాడు. ఎందుకు అంటే చంద్రుడు యొక్క గురుత్వాకర్షణ శక్తి తక్కువ ఉండేది కాబట్టి. కారణం, ముఖ్యమైన కారణం అదే అనమాట. బికాజ్ మనకు తెలుసు W ఈక్వల్ టు M ఇంటూ G. ఓకేనా. ఇప్పుడు G వాల్యూ తగ్గింది అనుకోండి, W వాల్యూ తగ్గింది. కాబట్టి చంద్రుడి మీద G వాల్యూ ఎంత, 9.8/6. అదే భూమి మీద ఎంత, 9.8 మీటర్/సెకండ్ స్క్వేర్. కానీ చంద్రుడి మీద 9.8/6 అనమాట. కాబట్టి G వాల్యూ తగ్గితే వెయిట్ తగ్గిద్ది. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. కమింగ్ టు 8వ క్వశ్చన్, వెన్ వీ హిట్ ఏ టేబుల్ లైట్లీ ద సౌండ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ సాఫ్ట్ బికాజ్ అన్నాడు. మనం టేబుల్ని మెల్లగా కొట్టినప్పుడు దాని నుంచి మృదువుగా సౌండ్ వస్తుంది అనమాట. అంత హార్డ్ సౌండ్ కాదు, సాఫ్ట్ అంటే కాస్త తక్కువ సౌండ్ వస్తుంది అనమాట. దానికి కారణం ఏంటి అన్నాడు. చూడండి, ఎప్పుడైతే సాఫ్ట్ సౌండ్ వచ్చిందో యాంప్లిట్యూడ్ అనేది స్మాల్గా ఉందని అర్థం అనమాట. ఒకవేళ అదే యాంప్లిట్యూడ్ బాగా లార్జ్గా ఉందనుకోండి, అప్పుడు హార్డ్ సౌండ్. ఓకేనా. సౌండ్ సాఫ్ట్గా ఉంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్ స్మాల్గా ఉంది అని అర్థం. సౌండ్ ఎక్కువ ఉందనుకోండి, లార్జ్గా ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా యాంప్లిట్యూడ్ కూడా ఎక్కువ ఉంది అని చెప్పాలి. ఇలా మనం గీసినప్పుడు సౌండ్ వేవ్ని ఇలా మెన్షన్ చేస్తూ ఉంటాం. ఈ లెవెల్ని మనం ఏం చెప్పాలి, యాంప్లిట్యూడ్ అని చెప్పాలి. ఓకేనా. సో యాంప్లిట్యూడ్కి అదేవిధంగా లౌడ్నెస్కి రెండింటికి మధ్య రిలేషన్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, శబ్దం లౌడ్నెస్ అనేది కాస్త స్మాల్గా ఉంది అంటే కారణం ఇదనమాట. యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వైబ్రేషన్ కూడా స్మాల్గా ఉండిద్ది. కమింగ్ టు 9th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ HIV ట్రాన్స్మిషన్. HIV వ్యాప్తికి సంబంధించి ఏది నిజం అన్నాడు. HIV కెన్ బి ట్రాన్స్మిటెడ్ టు ఏరోజోల్సా, కాదు. ఏరోజోల్స్ ద్వారా ఎందుకు వెళ్ళిద్ది, ఇదిగోండి, సెక్షువల్ యాక్ట్, లైంగికంగా జరిగే చర్యల ద్వారా HIV అనేది
ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్మిట్ అయ్యిద్ది. మస్కిటో బైట్స్ కాదు, క్యాజువల్ కాంటాక్ట్ కాదు. వాళ్ళకి మనం షేక్ హ్యాండ్స్ ఇవ్వచ్చు, హగ్ చేసుకోవచ్చు, అంతా చేయొచ్చు. సెక్షువల్ కాంటాక్ట్ అనేది చేయకూడదు. ఓకేనా. ఇప్పుడు చాలా వరకు సైలేవా కాంటాక్ట్ కూడా చేయకూడదు అంటున్నారు. బికాజ్ సెక్షువల్ కాంటాక్ట్ కాకుండా అలాంటి వ్యక్తులను ఎక్కువగా కిస్ చేసిన ఆ సైలేవా ద్వారా కూడా ఎయిడ్స్ అనేది ట్రాన్స్మిట్ అయ్యిద్ది అని అంటున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా. కమింగ్ టు 10th క్వశ్చన్. Why can tiny molecules like oxygen easily pass through the cell membrane but not the big ones like starch or proteins? ఆక్సిజన్ లాంటి చిన్న అణువులు కణత్వచం గుండా భలే వెళ్ళిపోతున్నాయి, కానీ స్టార్చ్, పిండి పదార్థం, ప్రోటీన్ లాంటివి వెళ్ళట్లేదు. ఎందుకు? కారణం ఏమై ఉండిద్ది అంటే కారణం బి ఆప్షన్. ద సెల్ మెంబ్రేన్ ఈజ్ సెలెక్టివ్లీ పర్మియబుల్. సెలెక్టివ్లీ పర్మియబుల్ అంటే అర్థం ఏంటి? పర్మియబుల్ తెలుగులో చక్కగా ఇచ్చాడు. కణత్వచం ద్వారా ఎంపిక చేసిన పదార్థాలు మాత్రమే వెళ్తాయి. అంటే సెలెక్ట్ చేసుకుని ఆ మెంబ్రేన్ గుండా ఏమైతే వెళ్ళాలనుకుంటామో అవి మాత్రమే వెళ్తాయి. లోపల నుంచి బయటకు కూడా అవే వస్తాయి. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్తానికి సెల్ మెంబ్రేన్కి ఛాన్స్ ఉండదు. బికాస్ దట్ ఈస్ సెలెక్టివ్లీ పర్మియబుల్. ఓకేనా. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సెల్ బయాలజీ నుంచి ఈ సెల్ మెంబ్రేన్ బాగా అడుగుతున్నాడు. 11వ క్వశ్చన్. ఏ కార్ స్టార్ట్ ఫ్రమ్ ద రెస్ట్ యాక్సలరేట్స్ యూనిఫామ్లీ 2 m/s² ఫర్ 5 seconds. వాట్ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ అన్నాడు. సో v = u + at. నాకు ఏమి ఇచ్చాడు? రెస్ట్ అన్నాడు, అంటే u = 0 అని అర్థమైంది. యాక్సలరేషన్ ఇచ్చాడు, a = 2 m/s² అని అర్థమైంది. అండ్ టైమ్ = 5 seconds అర్థమైంది. సో నాకు u ఉంది, a ఉంది, t ఉంది. v కనుక్కోవచ్చు కదా. సో v = 0 + ఏ అంటే ఎంత? 2 × 5. సో v = 10. సో 10 ఎక్కడుంది? 10 m/s అన్నమాట. వెలాసిటీ కాబట్టి m/s. మెకానిక్స్ నుంచి సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 12వ క్వశ్చన్. జనరల్లీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రోపిక్ లెవెల్స్ హ్యావ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్? లీస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ దేంట్లో ఉంటాయి అన్నాడు. ప్రొడ్యూసర్సా, ప్రైమరీ కన్జ్యూమర్సా, సెకండరీ కన్జ్యూమర్సా అంటే ఆన్సర్ టెర్షరీ కన్జ్యూమర్స్. టెర్షరీ కన్జ్యూమర్స్లో లోపల ఆర్గానిజమ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ప్రొడ్యూసర్స్లో చాలా ఎక్కువ ఉంటాయి. లార్జ్ నెంబర్ ఆఫ్ ఉండేది మనకి ఇక్కడే అనమాట. ప్రొడ్యూసర్స్లో ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. దాంతో ప్రైమరీ కన్జ్యూమర్స్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఎక్కువ ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయి అంటే ప్రొడ్యూసర్స్ చెప్పండి, ఎక్కువ ఆర్గానిజమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్. ఆ తర్వాత తక్కువ ఉండేది బాగా టెర్షరీ కన్జ్యూమర్స్. వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉండిద్ది అనమాట. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తృతీయ వినియోగదారుల్లో ఆర్గానిజమ్స్ అనగా జీవుల సంఖ్య తక్కువ ఉండిద్ది. 13వ క్వశ్చన్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇదిగోండి, ఇది పోల్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే. ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్, ఇదిగోండి కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ 40 centimeters. వాట్ విల్ బి ద డిస్టెన్స్ అన్నాడు. వాట్ విల్ బి ద ఫోకస్? మధ్యలో డిస్టెన్స్ ఎంత అన్నాడా? వాట్ విల్ బి ద క్వశ్చన్ కరెక్ట్గానే అడిగాడా? వాట్ విల్ బి ద డిస్టెన్స్ బిట్వీన్, ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ అని ఉండాలి. పోల్ అండ్ ఫోకస్ ఇదిగో తెలుగు రాశాడు చూడండి. ధ్రువానికి ఫోకస్కి మధ్య దూరం అంటే దీనికి మధ్య దూరం ఎంత? కాదు, దీనికి మధ్య దూరం ఎంత అన్నాడు. మనందరికీ తెలుసు దీనికి మధ్య దూరం ఎంత? ఆర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ = 40. సో ఆర్ = +40 centimeters. ఆర్ అంటే ఏంటి? 2 times ది ఫోకల్ లెంత్. 2f = +40 centimeters. ఇది కొట్టేస్తే f = +20 centimeters. అంటే పి నుంచి ఎఫ్కి మధ్య దూరం ఎంత? 20 centimeters. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 20 అనమాట. సో వాడు పీకి ఎఫ్కి అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? 20. అడవుళ్ళు ఇది పెట్టమాకండి, ఇది పెట్టాలి. బికాస్ కాన్వెక్స్ మిర్రర్ అంటే ఫోకల్ లెంత్ పాజిటివ్ ఉండిద్ది. ఓకేనా. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట.
కమింగ్ టు 14 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యూమన్ డిసీజెస్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ టు సెక్షువల్ యాక్ట్? ఇందాక బయాలజీ నుంచి సింపుల్గా ఎయిడ్స్ మీద క్వశ్చన్ అడిగాడు, ఇప్పుడు కూడా అలాంటిది అడిగాడు. సెక్షువల్గా ట్రాన్స్మిట్ అయ్యే డిసీజ్ ఏంటి అన్నాడు. ఇంకేముంది? ఎయిడ్స్. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ప్రోటీన్ లోపమే సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వెళ్దు, డయాబెటీస్ కూడా వెళ్దు, క్యాన్సర్ కూడా వెళ్దు. ఓకేనా? సో సింపుల్ క్వశ్చన్ అనమాట బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గ్యాసెస్? కింది వాటిలో వాయువుల లక్షణం ఏది అన్నాడు. వాటి లక్షణం ఏంటి అన్నాడు. మనం స్టార్టింగ్లో ఇలాంటి క్వశ్చన్ మాట్లాడుకున్నాం. సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్, కాస్త క్వశ్చన్ మార్చి అడిగాడు. గ్యాసెస్ అంటే ఏంటి? వాటికి ఫిక్స్డ్ షేపు ఉండదు, ఫిక్స్డ్ వాల్యూము ఉండదు. కాబట్టి ఈ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. స్థిరమైన ఆకారం, స్థిరమైన ఘనపారం రెండు ఉండదు అనమాట. అదే లిక్విడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఫిక్స్డ్ షేప్ ఉండదు కానీ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. అదే సాలిడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఫిక్స్డ్ షేప్ ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. రెండు ఉంటేనేమో సాలిడ్స్, ఆ రెండు ఉండకపోతేనేమో గ్యాసెస్. ఒకటి ఉండి అనగా షేప్ ఉండి వాల్యూమ్, షేప్ లేకుండా వాల్యూమ్ ఉంటే మాత్రం లిక్విడ్స్ అనమాట. ఓకేనా? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, వీటి వాల్యూమ్, షేప్ మూడు తెలియాలి. ఆ మూడు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసా, గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ లాగా కూడా అడగచ్చు అనమాట. నెక్స్ట్ 16 క్వశ్చన్. మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ఏ లెన్స్ ఈజ్ రిలేటెడ్ టు ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u అండ్ ఇమేజ్ డిస్టెన్స్ v. ఫార్ములా ఎంత అన్నాడు. ఇక్కడ లెన్స్ అన్నాడు. లెన్స్ అంటే m = v/u. మైనస్ రాదు, మైనస్ వచ్చేది మిర్రర్లో. కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది ఈజీ పేపర్ లాగా ఉంది. 16 క్వశ్చన్స్లో ఏది కష్టంగా లేదు. కరెక్ట్గా 10 నిమిషాల్లో 25 క్వశ్చన్లు పెట్టేయచ్చు. 27th నవంబర్ థర్డ్ షిఫ్ట్. మహా అయితే 1, 2, అది కూడా పోదు. అన్నీ మనం పీవైక్యూస్లో మాట్లాడుకున్న క్వశ్చనే తప్ప కొత్త క్వశ్చనే లేదు. అడిగే విధానమే మారింది. చాలామంది అది చూసిన వాళ్ళు ఉంటే మీరే చెప్పండి కావాలంటే. ఓకేనా? ఎవరైతే ఈ షిఫ్ట్ రాశారో కామెంట్ సెక్షన్లో కూడా రాయండి ఎంత స్కోర్ వచ్చిందో మీకు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ ద హైయెస్ట్ ఎసిడిటీ అన్నాడు. ఎక్కువ ఎసిడిక్ నేచర్, అత్యధిక ఆమ్లత్వం దేనికి ఉంది అన్నాడు. వెనిగర్ కాదు. వాటర్ అనేది న్యూట్రల్ స్టేట్. పాలు కూడా కాస్త లైట్ ఎసిడిక్ అనమాట. 7.2 అలాగా లైట్, కాస్త ఎసిడిక్ బేసిక్ నేచర్ దగ్గర ఉండిద్ది. ఇదిగోండి ఇది అనమాట లెమన్ జ్యూస్. ఓకేనా? లెమన్ జ్యూస్కి ఎక్కువ ఎసిడిక్ నేచర్ ఉండిద్ది అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి H2SO4 యాసిడ్ కానీ, HCl యాసిడ్ కానీ, ఈ లెమన్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, ఈ వెనిగర్ ఇది కూడా యాసిడ్ అనమాట. కానీ లెమన్ ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కువ ఆమ్లత్వం ఉండిద్ది. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు 18వ క్వశ్చన్. ఏ బాడీ ఆఫ్ మాస్ m ఈజ్ కెప్ట్ ఎట్ ఏ హైట్ h ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. వాట్ విల్ బి ద పొటెన్షియల్ ఎనర్జీ? ఎన్నిసార్లు చెప్పాను, భూమి నుంచి కొంత ఎత్తులో ఒక వస్తువుని తీసుకెళ్లి పెడితే ఆ వస్తువుకు ఉండే ఎనర్జీని స్థితిశక్తి, పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు mgh. mgh ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? సో ఎత్తు తగ్గిందనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతూ వస్తుంది. దీని మీద ALPCBT2లో ఒక క్వశ్చన్ ఉంది, మస్తు క్వశ్చన్ అనమాట. ALPCBT2 కూడా పీవైక్యూస్ తీసుకొస్తున్నాను. సో వాటిని కూడా ప్రాక్టీస్ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. చక్కగా నేను చెప్పిన క్లాసెస్ వినండి. పీడిఎఫ్స్ కోసం నాకు మెసేజ్ చేయండి. అద్భుతంగా ప్రాక్టీస్ వీడియోస్ 12 ఉన్నాయి. ఇంకా కొత్తవి తీసుకొస్తాను. ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ ఎత్తుకు తీసుకొస్తాను. ఓకేనా? ఈసారి గట్టిగా ప్లాన్ చేద్దాం. 19వ క్వశ్చన్. హౌ మచ్ వర్క్ ఈస్ డన్ మూవింగ్ ఏ చార్జ్ ఆఫ్ 5C అక్రాస్ 2 పాయింట్స్ that have a potential difference 15 volts అన్నాడు. ఓకే, సో మనకు తెలుసు వర్క్ అడిగాడు. సో వర్క్ ఈక్వల్ టు V ఇంటూ Q. మనకి F ఇంటూ ఎస్ఏ కాదు, V ఇంటూ Q కూడా తీసుకోవచ్చు ఎలక్ట్రిసిటీలో. V అంటే ఎంత? 15 volts. ఛార్జ్ అంటే ఎంత? 5. 15 5 75 joules. ఎక్కడుంది? ఓకేనా?
75 joules అనమాట. సింపుల్ క్వశ్చన్. 20వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెల్ ఆర్గానెల్స్ హ్యావ్ ఎనఫ్ సర్ఫేస్ ఏరియా ఫర్ ఏటీపీ జనరేటింగ్ అన్నాడు. ఏటీపీ అనగా శక్తి. శక్తి అనేది ఏటీపీ రూపంలో ఉత్పత్తి అయ్యేది ఎక్కడ? కణకవచం కాదు, లైసోజోమ్స్ కాదు, వ్యాక్యూల్స్ కాదు, మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలో శక్తి ఉత్పన్నమైద్ది. అందుకే దీన్ని మనం పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని మాట్లాడుకుందాం. ఓకేనా? సో లైసోజోమో సూసైడల్ బ్యాగ్స్, వ్యాక్యూల్స్ ఏమో స్టోరేజ్ రూమ్గా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, 20 క్వశ్చన్స్ అయినాయి కదా. ఇప్పుడు 21వ క్వశ్చన్, 21st క్వశ్చన్ ఇదిగోండి. 21st క్వశ్చన్, మైటోకాండ్రియల్ ఆర్ స్పెషల్ బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్. మైటోకాండ్రియా ప్రత్యేకమైంది ఎందుకంటే సొంత డిఎన్ఏ, సొంత రైబోజోమ్లు ఉన్నాయి. ఎందుకు? అవి ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి అదనమాట క్వశ్చన్. ఉండిద్దని మనం ఇదివరకు చదువుకున్నాం. ఇప్పుడు అలా కాదు. ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి అన్నాడు. కణాలు స్వయంగా తిరగలవా? కాదు. లైసోజోముల వల్ల పదార్థాలను జీర్ణం చేయగలవా? కాదు. మొక్కల వల్ల సూర్యకాంతిని ఉపయోగించి? కాదు. ఇది కరెక్ట్ ఆన్సర్. తమ సొంత ప్రోటీన్లను తయారు చేసుకోగలవు. బికాస్ రైబోజోమ్స్ అనేవి ప్రోటీన్ సింథసిస్, ప్రోటీన్స్ ఫ్యాక్టరీస్ అంటారు రైబోజోమ్స్. ప్రోటీన్స్ని సింథసిస్ చేయడానికి రైబోజోమ్స్ ముఖ్యంగా అవసరం. అవి మైటోకాండ్రియాకి సొంతగా ఉన్నాయి. మైటోకాండ్రియా కాదు, ప్లాస్టిడ్స్ కూడా అంతే. సో ప్లాస్టిడ్స్కి మైటోకాండ్రియాకి సొంత డిఎన్ఏ, సొంత రైబోజోమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో అందుకే అవి సొంతగా తమకు కావాల్సిన ప్రోటీన్స్ని బిల్డప్ చేసుకోగలవు. 22వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ రీప్రొడ్యూసెస్ అసెక్షువల్లీ బై బడ్డింగ్ అలాంగ్ ద మార్జిన్ ఆఫ్ లీఫ్. ఒట్టి బడ్డింగ్ అని చదివేస్తే తప్పు అయిపోయింది. అండ్ అలాంగ్ ద మార్జిన్స్ ఆఫ్ లీవ్స్ అన్నాడు. ఆకుల అంచుల మీద బడ్డింగ్ అనే మొగ్గలు వచ్చి వాటి ద్వారా అలైంగిక ప్రతిచర్య ద్వారా కొత్త మొక్కలు ఎలా వస్తాయి అని అడిగాడు. దానికి ఆన్సర్ ఏంటి? బ్రయోఫిలం. బ్రయోఫిలం రణపాల మొక్క అంటారు. ఒట్టి బడ్డింగ్ అని అనుకోండి, అప్పుడు మనం హైడ్రా అని చెప్పాలి. కానీ ఇది అసెక్షువల్ బడ్డింగ్ అట్ ద మార్జిన్ ఆఫ్ ది లీఫ్. గుర్తుపెట్టుకోండి, దీన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటారు. ఎక్కడైతే రూట్స్ కానీ, లీవ్స్ కానీ, స్టెమ్స్ కానీ వీటిలో మాత్రమే అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగిద్ది. వాటిని వెజిటేటివ్ ప్రాపగేషన్, శాఖీయ ప్రత్యుత్పత్తి అని కూడా పిలవచ్చు అనమాట. ఇది మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చనే. 23వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ షో డిఫ్యూజన్ ఈజ్ ఫాస్టెస్ట్. డిఫ్యూజన్ ఫాస్టెస్ట్గా దేంట్లో జరిగిద్ది అన్నాడు. సింపుల్, గ్యాసెస్లో జరిగిద్ది. మీకు చాలాసార్లు చెప్పాను నేను, గ్యాసెస్, లిక్విడ్స్, సాలిడ్స్ ఆర్డర్ అని. మనం దాన్ని డిఫరెంట్గా అడిగాడు. ఎగ్జాంపుల్ చెప్పనా? మీ ఇంట్లో పొద్దున్నే స్నానం చేసి చక్కగా అద్దం ముందుకు వచ్చి పర్ఫ్యూమ్ కొట్టావు. పర్ఫ్యూమ్ కొట్టిన కాసేపటికి రూమ్ మొత్తం ఏమొచ్చిద్ది? స్మెల్ వచ్చేసిద్ది. బండి మీద వెళ్తున్నప్పుడు కూడా చక్కగా ఏమైపోయిద్ది? ఆ స్మెల్, ఆ ఫ్రాగ్రెన్స్ అందరికీ వస్తూ ఉండిద్ది. నువ్వు కొట్టిన పర్ఫ్యూమ్ అనేది ఎయిర్, డియోడ్రెంట్ కానీ వాట్ ఎవర్ కానీ, డియోడ్రెంట్ ఎయిర్ అనమాట. అంటే లోపల అది గ్యాస్ అనమాట. చుట్టుపక్కల ఏముంది? ఎయిర్ ఉంది. నువ్వు కొట్టింది గ్యాసు, చుట్టుపక్కల ఎయిర్, అది కూడా గ్యాసు. గ్యాస్తో గ్యాస్ ఎలా అయిపోయింది? ఫాస్ట్గా డిఫ్యూజన్ జరిగిద్ది. అందుకే మంచిగా వాసన వచ్చింది అనమాట. ఓకేనా? కాబట్టి మనం స్ప్రేస్ కొట్టుకున్న, డియోడ్రెంట్స్ కొట్టుకున్న వాసన వస్తుంది అంటే దాని వెనకాల ఫిజికల్ లా ఉంది, డిఫ్యూజన్. డిఫ్యూజనే లేకపోతే నువ్వు ఎంత కొట్టుకున్నా పక్కనోడికి వాసన రాదు. కాబట్టి గ్యాసెస్లో డిఫ్యూజన్ ఎక్కువ, ఆ తర్వాత కాస్త లిక్విడ్స్లో తక్కువ, ఆ తర్వాత సాలిడ్స్లో ఇంకా తక్కువ. ఓకేనా? నేను ఆ కండిషన్ చాలాసార్లు చెప్పాను కూడా, కానీ దాన్ని డిఫరెంట్గా అడిగాడు అంతే. 24వ క్వశ్చన్, హౌ ఈజ్ ఇంటర్ క్రాపింగ్ బెనిఫిషియల్ ఓవర్ సింగిల్ క్రాప్ అన్నాడు. ఏక పంట సాగు అంతర పంటల సాగు కంటే ఎలా ప్రయోజనకరం అన్నాడు. ఇది మనకి ఫుడ్ రిసోర్సెస్లో వచ్చింది అనమాట. జాగ్రత్తగా చూడండి. ఇంటర్ క్రాపింగ్ అంటే ఏమీ లేదు, ఒకే సీజన్లో ఒకే పొలంలో 1 లేదా 2 లేదా అంతకంటే 3
3 పంటలు కలిపి ఒకేసారి వేస్తారు, దాన్ని ఇంటర్ క్రాపింగ్ అంటారు. మూడింటిని పండియటం ఒకదాన్ని పండియటం కన్నా బెనిఫిటే కదా, అవునా కాదా? అది ఎందుకు అన్నాడు. ఎందుకు? నీటిపారుదల అవసరాలను పెంచుతుందా? పెంచితే బెనిఫిట్ ఎందుకు అయింది? కాదు. తక్కువ భూమి అవసరం అయిద్దా? కాదు. కూలీల ఖర్చు తగ్గిద్దా? కాదు. అసలైన కారణం ఏంటంటే సమర్థవంతంగా వినియోగిస్తుంది, తెగుళ్ళ వ్యాప్తి నివారిస్తుంది అనమాట. యూటిలైజ్ న్యూట్రియంట్స్ ఎఫిషియెంట్లీ అండ్ ప్రివెంట్స్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్. ఒకే రకమైన పంట అయితే ఆ పంటకు పట్టే పురుగు ఉండిద్ది. 3 రకరకాల పంటలు వేసామనుకో, ఆ పురుగులు వేరు పురుగులు కాబట్టి రావన్నమాట, ఎక్కువగా రావడానికి అవకాశం ఉండదు. అట్ ద సేమ్ టైం న్యూట్రియంట్స్ని ఎఫిషియెంట్గా తీసుకునిద్ది అనమాట. అది ఒకేసారి మందు కొట్టేసుకుంటే చాలా చక్కగా అన్నింటికి ఉపయోగపడింది. అంతేకాని ఇరిగేషన్ నీడ్స్ పెంచడానికో, లెస్ ల్యాండ్ అయిద్దనో, లేబర్ కాస్ట్ కోసమో కాదు. కూలీల ఖర్చు తగ్గిద్దని, తక్కువ భూమిలో పని అయిపోయిద్దని చెప్పి ఎవడు పంటలు కలిపి వేసుకోడు. అసలైన కారణం ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? ఇది ఎన్సీఆర్టీలోని ఆన్సర్ అనమాట. 25th క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్. డాష్ ఈజ్ ప్రెసిపిటేటెడ్ వెన్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ పాస్డ్ త్రూ లైమ్ వాటర్ అన్నాడు. CaOH2 లైమ్ వాటర్ గుండా కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తే ఏమొచ్చింది? CaCO3 వాటర్ వచ్చింది, CaCO3. సో దట్ ఈస్ ద వైట్ ప్రెసిపిటేట్, తెల్లని అవక్షేపం. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? CaCO3 అవ్వాలి. ఓకేనా? CaHCO3 టైస్ కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇది ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం మనం. ఓకేనా? 25 క్వశ్చన్స్. సో టోటల్ 25 క్వశ్చన్స్. 25కి 25 పెట్టచ్చు, అన్ని ఈజీ క్వశ్చన్సే. అన్నీ మనం రిపీటెడ్గా లాస్ట్ టైం PYQsలో మాట్లాడుకున్న క్వశ్చన్సే. ఓకేనా? ఏది బయట క్వశ్చన్ కాదు. అడిగిన విధానం మార్చాడు, కానీ కొత్త కాన్సెప్ట్ ఏమైనా ఉందా? మన పాత వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరున్నా సరే కామెంట్ సెక్షన్లో రాసుకోండి. ఇవన్నీ మనం మాట్లాడుకున్నవి. సో ఇది ఈజీ పేపర్ అనమాట. మహా అయితే 10 నిమిషాలకు మించి పట్టదు. ఓకేనా? సో నెక్స్ట్ షిఫ్ట్లో మరికొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. క్వశ్చన్స్ కొన్ని చోట్ల ఈజీగా ఉంటాయి, కొన్ని చోట్ల కష్టంగా ఉంటాయి. నేను కొత్తగా వచ్చిన పిల్లల్ని, ఇప్పుడు ప్రిపేర్ అయ్యే పిల్లల్ని, అట్ ద సేమ్ టైం పాత వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. కాబట్టి కాస్త పాత వాళ్ళు మీ అందరూ బాగా సబ్జెక్ట్ నేర్చుకున్నారు, అందుకే స్పీడ్ పెట్టుకోండి, అప్పుడు మీకు టైం సేవ్ అయింది. కొత్తగా వచ్చిన వాళ్ళైతే చాలా జాగ్రత్తగా కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మీకు చాలా కొత్త కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి, వాడన్నిటిని నోట్ చేసుకుంటూ ఉండండి. తెలిసిన క్వశ్చన్ నోట్ చేయొద్దు, కొత్తగా ఉంటేనే నోట్ చేయండి. సమయాన్ని సద్వినియోగపరచుకోండి, చక్కగా చదవండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.